చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీలోకి వలసలు ఆగడం లేదు. విజయవాడ టీడీపీకి చెందిన మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాసరి జయరమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖరారైందని భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వైఎస్ జగన్తో భేటీ అవుతున్నట్లు సమాచారం. విజయవాడలో గెలిపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించిన జగన్కు దాసరి జయరమేష్ రూపంలో దొరికారు. విజయవాడ బరిలో జయరమేష్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం దాసరి జయరమేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. విజయవాడలో టీడీపీని ఢీకొట్టాలంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి కావాలని భావిస్తున్న వైసీపీ ఇందుకోసం విజయ్ ఎలక్ట్రికల్ అధినేత దాసరి జయరమేష్ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దాసరి జయరమేష్తో పాటు టీడీపీ సీనియర్ నేత దాసరి బాలవర్ధనరావు కూడా వైసీపీలో చేరబోతున్నారు అని సమాచారం. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేతే దాసరి జయరాం రమేష్. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన రమేష్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో పాటు పార్టీ కీలక వ్యవహారాలు చూసేవారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాసరి జయరాం వైసీపీలోకి వచ్చేందుకు దగ్గుపాటి వ్యూహం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కుమారుడు హితేష్తో కలిసి వైసీపీలో చేరిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేదానిపై జగన్తో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కుమారుడు హితేష్తో కలిసి వైసీపీలో చేరిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై జగన్తో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.